భారతదేశంలో నివసించే ఒక ముస్లింగా గర్విస్తున్నానని చెప్తున్నారు మీరు. ఎస్ 100%. మరి బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. ముస్లిం మత పెద్ద గురువులు అంటే మత గురువులు వాళ్ళు మరి రెస్పాండ్ అవుతున్నారా ఈ విషయం మీద? అయ్యేటోళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి కూడా రెస్పాండ్ అవుతారు సార్. అది హిందువా ముస్లిమా క్రైస్తవ అని చూడడు. అంటే మీ ఇస్లామిక్ మత గురువులకు మానవత్వం లేదా? ఎవరికి? మీ ఇస్లామిక్ మత గురువులకు మానవత్వం లేదా ఈ విషయం మీద రెస్పాండ్ అవడానికి? బంగ్లాదేశ్లో చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. కాకపోతే మీడియా పరంగా వచ్చి వాళ్ళు చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? మీడియా పరంగా వచ్చి చెప్తే వాళ్ళు బాగుంటుంది. నేను కూడా వాళ్ళకు అదే రిక్వెస్ట్ చేస్తున్నాను మీ మాధ్యమంగా. నేను చేస్తున్న రిక్వెస్ట్ విన్నపం ఏమిటి అంటే, ముస్లిం సమాజంలో ఉన్న మత గురువులు మత పెద్దలు రాజకీయ నాయకులందరూ కూడా ఎలాగైతే ఫలస్తీన్లో జరిగిన సంఘటనకు మనము ఇక్కడి నుంచి సపోర్ట్ తెలిపామో అదే విధంగా మన భారతదేశం నుండి బంగ్లాదేశ్లో ఉన్న హిందూ సోదరుల కోసం మీరు సపోర్ట్ తెలపాలి. ఇది మన అందరి యొక్క కర్తవ్యము, మన బాధ్యత ఒక మానవునిగా. మరి మీరు చెప్పినాక కూడా తెలిపకపోతే వాళ్ళపై నా యొక్క అథారిటీ ఏముండదు సార్. నా మాట వినాలి అని కంపల్సరీ ఏం లేదు కదా. వాళ్ళ ఇష్టం అంటే వాళ్ళ ఇష్టం. అదే చెప్తున్నాను నేను. మనస్తత్వం ఉంది మానవత్వం ఉంది అంటే ఒక పిల్లి చనిపోతే కూడా మనసు చలించిపోతుంది. మరి అలాంటి మత గురువులకు ఇండియాలో ఉండే భారతదేశంలో ఉండే అవకాశం ఉందంటారా? హక్కు ఉందంటారా? ఆ నిర్ణయం భారత ప్రభుత్వానికే విడిచిపెడుతున్నాను. ఎందుకంటే నా యొక్క హక్కులు వారిపై ఎలాంటిది ఉండదు. ఎందుకంటే నేను కూడా మీలా ఒక సాధారణ మానవుడినే. ఇంకోటి బంగ్లాదేశ్ ఈ విషయంలో ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, చెప్పాలి. అదేమిటంటే బంగ్లాదేశ్కి స్వాతంత్రం రాకముందు బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసింది ఏ దేశము అంటే మన భారతదేశము. అయితే బంగ్లాదేశ్ ఎల్లప్పటికీ కూడా మన భారతదేశానికి రుణపడి ఉండాలి. భారతదేశం చేసిన సేవలు బంగ్లాదేశ్ ఎప్పటికీ కూడా మరవకూడదు. అయితే భారతదేశానికి రుణపడి ఉండి అక్కడ జరుగుతున్న అల్లర్లు పుకార్లు ఏవైతే ఉన్నాయో వారికి తక్షణమే ఆపివేయాలని నేను బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ, అదేవిధంగా భారతీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని కూడా నేను ఒక విన్నపం చేసుకుంటున్నాను. మీరు తక్షణమే వాటిపై చర్యలు తీసుకొని, ఆల్రెడీ కమిటీని పంపించారు. 6 సూత్రాలు కూడా చెప్పారు, 6 కండిషన్లు పెట్టారు. వాళ్ళకు అంగీకారం కూడా తెలపడం జరిగింది అక్కడి ప్రభుత్వం. అయితే బంగ్లాదేశ్ గురించి మనం ప్రస్తావిస్తున్నాం కాబట్టి బంగ్లాదేశ్లో హైందవులపై జరుగుతున్న అఘాయిత్యాలు అరాచకాలను నేను ఒక ముస్లింగా మనస్ఫూర్తిగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఇస్లాం ధర్మము ఎప్పుడే కానీ అంటే మంచి జరగాలి, చెడు జరగకూడదు, కీడు జరగకూడదు అని ఇస్లాం ధర్మం బోధిస్తుంది. నీ వల్ల ఒక్క మానవుడు చనిపోతే మొత్తం సమాజాన్ని చంపినంత పాపం ఉంటుంది అని ఖురాన్ గ్రంథం ఇస్లాం బోధిస్తుంది.